వదినా, ఇదిగో బిల్ డబ్బులు. ఆగు సీత, దేనికి డబ్బులు ఇస్తున్నావు? రాత్రి నా భార్యను తీసుకుని బయలుదేరిన దగ్గర నుంచి హాస్పిటల్, డీజిల్, పార్కింగ్ డబ్బులు వదిన బిల్ పెట్టిందన్నయ్య. అవే ఇస్తున్నానన్నయ్య. వీటికి కూడా వదిన డబ్బులు తీసుకుంటుంది అనుకోలేదు. వీటికి వాటికి అని ఏముంది శ్రవణ్? ఒక పద్ధతి అనుకున్నప్పుడు దాన్నే ఫాలో అవుతున్నాను. ఇవన్నీ ఆపేయమని రాత్రే చెప్పాను కదా సీత, మళ్ళీ ఇదేంటి? సడన్ గా ఆపేయమంటే ఎలాగండి? ఆపడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. దానికి అందరూ అంగీకరించి అందరూ ఒప్పుకుంటే నేను మాత్రం ఎందుకు తీసుకుంటానండి? ఎందుకు ఒప్పుకోరు? మారుతి, దాక్షాయణి వాళ్ళని పిలువు. రమ్మన్నావంట ఏంటన్నయ్య? చూడండి, ఇప్పటిదాకా అయ్యింది చాలు, ఇచ్చిన బిల్లులు చాలు. ఇంకా ఎవరూ దేనికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మీరందరూ ఇదే మాట మీద ఉండండి. ఉంటాం బావగారు, కానీ మీ మాట వినాలా, అక్క మాట మీద ఉండాలా అని క్లారిటీ ఇవ్వండి. నేను చెప్పిన మాట వినాలి. సీత, ఇక నుంచి నువ్వు కూడా బిల్లులు ఇవ్వటం మానుకో. మానుకుంటాను, కానీ ఇంట్లో 4 వాటాలున్నాయి, తలా ఒక వాటా ఉంది. మీరొక మాటనేసి ఊరుకుంటే రేపు ఖర్చుల విషయంలో మళ్ళీ మా మధ్య మాట పెరిగితే ఏంటి పరిస్థితి? ఇంటి అవసరాలకి డబ్బులు ఎవరికివ్వాలో మీరే చెప్పండి. దీంట్లో చెప్పడానికి ఏముంది? గతం మాదిరిగానే వాటాలతో సంబంధం లేకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను. మళ్ళీ ఇదేంటి బావగారు? ఎందుకు అంతా మీ మీద వేసుకుంటున్నారు? సీతక్క చేస్తున్న పద్ధతి బాగుంది, ఏ గొడవ లేకుండా హాయిగా ఉంది. దాన్ని మార్చి ఎందుకు సమస్యలు తెచ్చుకోవడం? పద్ధతులుండడంలో తప్పులేదు దాక్షాయిని, కానీ మరీ ఇంత ఎదుగా ఉండకూడదు. అరే, హాస్పిటల్లో పార్కింగ్తో సహా బిల్లులు పెట్టింది సీతక్క. అంతేగా మరి, సీతక్క కరెక్ట్ గానే చేసింది. పార్కింగ్ బిల్ వసూలు చేయడం నీకు చిల్లరగా అనిపిస్తుందేమో, కానీ అలాంటి చిల్లర విషయాలే భవిష్యత్తులో చిల్లర గొడవలకి దారితీస్తాయి. అది అలా చెప్పు దాక్షాయిని. ఏంటి అలా చెప్పేది? ఇంకెవరూ మాట్లాడటానికి వీల్లేదు. ఈ రోజు నుంచి ఎవరూ బిల్లుల రూపంలో ₹1 కూడా ఇవ్వడానికి వీల్లేదు. అన్నయ్య చెప్పాడు కాబట్టి అదే ఫిక్స్, అందరూ అదే ఫాలో అవ్వండి. మీ అన్నయ్య చెప్పారని తలూపి వెళ్ళిపోవటం కాదు శంకర్. మనలో మనకి కలతలు రాకుండా ఖర్చులు ఎవరు భరిస్తారో క్లియర్గా తేలాల్సిందే. చెప్పాక మళ్ళీ అదే అంటావేంటి సీత? నేనే ఖర్చు పెడతాను. ఖర్చు పెట్టండి, దానికి నేనేం అడ్డు చెప్పడం లేదు. ఇప్పుడు మీరు ప్రతి రూపాయి మీ చేతుల మీదుగా ఖర్చు పెడితే తిరిగి మళ్ళీ అదే సమస్య వస్తుంది. అలా రాకుండా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం. ఏంటది? యథావిధిగా అందరి దగ్గర నుంచి ఆస్తిని మీ పేరు మీదకి రాయించుకోండి. ఏమంటావు దాక్షాయిని? తిప్పి తిప్పి నువ్వు అక్కడికే వస్తావేంటక్క? నేనైతే ఇండివిజువల్ గా బిజినెస్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. నేనైతే నా వాటా ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం సరస్వతి, మీ వాటా తిరిగి మీ బావగారి పేరు మీద రాస్తారా? ఏం వద్దులే అక్క, ఇదే కంటిన్యూ చేద్దాం. నువ్వు పెట్టిన పద్ధతే బాగుంది. ఇదిగో అక్క. వీళ్ళ గురించి ఎందుకన్నయ్య, నా వాటా ఇచ్చేస్తాను, తీసుకో. అక్కర్లేదు నాని, నేను కలుపుకుని పోదామంటే కలతలే కావాలంటున్నారు. మనకి మనం దూరంగా ఉండటం మంచిది కాదు అంటే ఎంత భారమైనా అదే ముద్దంటున్నారు. ఆస్తులు పంచితే కలిసి ఉంటారు అనుకున్నాను. అందరినీ 4 భాగాలుగా పూర్తిగా విడగొట్టేదాకా సీతకి నిద్ర పట్టేలా లేదు.
నేనెందుకు అలా అనుకుంటానండి? దీనంతటికీ కారణం నువ్వే సీత. వీళ్ళెవరిది తప్పు లేదు. చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు తెలివిగా మాట్లాడుతున్నావు. మనసున అంతర్యుద్ధం నిలువెత్తు ప్రేమకు అర్థం నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం నీ చూపుల్లో నిశ్శబ్దం ఆలోచనలో సందిగ్ధం నిట్టూర్పుల ఉప్పెనలోనూ నిన్నంటదులే ఏ స్వార్థం నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు సీత? ఎందుకు నీలో ఇంత మార్పు? పిల్లలు తెలియక తప్పుగా ప్రవర్తిస్తే అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి వినే పరిస్థితి లేకపోతే ఓర్పు వహించి సందర్భం చూసుకుని చేసిన తప్పుల్ని సరిదిద్దాలి. అంతేకాని పెద్దరికాన్ని మీద వేసుకుని నీ పంతమే నెగ్గించుకోవాలని చూడకూడదు. అసలు ఏం సాధించాలని నువ్వు ఇలా చేస్తున్నావు సీత? నీ మౌనానికి కారణం నాకు అర్థమవుతోంది. నువ్వే కలిసి ఉండే కుటుంబాన్ని విడదీయాలనుకుంటున్నావా? ఏమండి, ఇన్నేళ్ల మన కాపురంలో నన్ను మీరు అర్థం చేసుకుంది ఇంతేనా? ఈ ఇంటి కోడలుగా నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాక ఏనాడైనా అందరినీ విడగొట్టాలని అనుకున్నానా? కనీసం కల్లోనైనా అలాంటి ఆలోచన చేశానా? గతంలో లేదు సీత, కానీ ఇప్పుడు అనిపిస్తోంది. ఆస్తి పంపకాల తర్వాత వాళ్ళకంటే నీలో ఎక్కువ మార్పు కనిపిస్తోంది. ఆ మార్పు మనందరి మంచి కోసమే అని మీరెందుకు అనుకోవడం లేదు? వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదండి. నాకు ఆస్తి మీద వ్యామోహం కూడా లేదు. అది వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. అక్కగా నాకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ మీకివ్వాల్సిన గౌరవం ఇచ్చి తీరాలనే నా కోరిక. బావుంది సీత, మాటకి మాట సమాధానం చెప్తున్నావు. టీచర్వి కాబట్టి నాకే పాఠం చెప్పాలని చూస్తున్నావు. నేనేమి మీకు పాఠం చెప్పడం లేదండి. స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేయడానికి, పెద్ద కోడలుగా కుటుంబాన్ని నడపడానికి పెద్ద తేడా ఉండదండి. రెండిటి లక్ష్యం ఒకటే. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, తప్పు చేస్తే సరిదిద్దడం. అందుకోసం కఠినంగా వ్యవహరించక తప్పదు, పిల్లల కోపానికి కారణం కాక తప్పదు. కానీ తప్పు తెలుసుకున్నాక, సరైన దారిలో పడ్డాక ఈ చెడు ఫీలింగ్ అంతా తొలగిపోతుంది. ఆ మంచి మార్పుకి బాటలు వేసింది నేనే అనే అర్థమవుతుంది. ఈలోగా నన్ను మీరు అపార్థం చేసుకున్నా నేను కేర్ చేయనండి. నేనేంటో మీరు తెలుసుకొని మాట జారకుండా ఉంటే అదే చాలండి. ఏదైనా నెగ్గుకొని రాగలను. సరే సీత, ఇది ఎటు వెళ్తుందో చూద్దాం. దాక్షాయిని, దాక్షాయిని, మీరా ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఒక్క నిమిషం అండి, పిలుస్తాను. విష్ణు రారా, కూర్చో. ఎలా ఉన్నావు విష్ణు? ఎలా ఉన్నావు విష్ణు? బాగున్నాను అన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? బాగున్నా. అమ్మా నాన్న బాగున్నారా? చాలా రోజులైంది నిన్ను చూసి. అవునదినా, ఏవో పంతాలు మాట పట్టింపుల వల్ల కొంత దూరమైన మాట వాస్తవమే. అందుకే ఒకసారి చూసి పలకరించిపోదామని వచ్చాను. మంచి పని చేసావు విష్ణు. దూరంగా ఉంటే అలాగే దూరాలు ఇంకా పెద్దవవుతాయి. దాక్షాయిని వస్తున్నానక్క. హాయ్ బావా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. విష్ణు ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగున్నారా? బాగున్నాను. నమస్కారం అండి.
బావా, మావయ్యకి నా మీద కోపం ఇంకా అలానే ఉందా? అయిన వాళ్ళ కోపాలు స్టవ్ మీదున్న పాల లాంటివి. వేడి తెగితే పొంగు చల్లారిపోతుంది. ఆవేశంలో నిన్ను దూరం పెట్టినందుకు నాన్న రోజు బాధపడుతూనే ఉన్నాడు. ఎంతైనా పెంచిన బంధాన్ని, మమకారాన్ని ఎలా చంపుకోగలరు? మీలాంటి వాళ్ళ గొప్ప మనసేంటో తెలియక మీ మీద, మీ కుటుంబం మీద నేను మా నాన్న పగ పెంచుకొని ఎంత పెద్ద తప్పు చేశామో తర్వాత అర్థమైంది. తండ్రిలా చూసుకునే మీరు, తోడికోడల్ని తోడబుట్టిందాల్లా చూసుకునే సీతొదిన, ప్రేమగా చూసుకునే శంకరన్న, ఇంత గొప్ప ఉమ్మడి కుటుంబంలోకి దాక్షాయిని కోడలుగా వచ్చుండకపోతే ఒక మంచి లైఫ్ని మిస్ అయి ఉండేది. అది తెలుసుకోకుండా మేము ఎంత తొందరపడ్డామని రోజు నేను నాన్న ఒక్కసారైనా అనుకుంటూ ఉంటాం. మనసుకయ్యే గాయానికైనా, ఆవేశంలో చేసుకునే అపార్థాలకైనా కాలమే సమాధానం చెప్తుంది. ఏదైనా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అత్తయ్య మావయ్యని కూడా ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళమను, అన్నీ సర్దుకుంటాయి. తప్పకుండా వదిన. దాక్షాయిని, విష్ణు చాలా రోజుల తర్వాత వచ్చాడు. లోపలికి తీసుకెళ్లి మాట్లాడుకోండి. రా బావా, రా. రా బావా, కూర్చో. ఇంకేంటి బావా విశేషాలు? చాలా రోజులైంది. నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్నిలా చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిన్ను పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాను. కానీ ఈ ఉమ్మడి కుటుంబం, వీళ్ళ అభిమానాలు చూశాక నేను చేసుకోకపోవడమే మంచిదనిపిస్తుంది. ఏ ఉమ్మడి కుటుంబం బావా? అంతా మేడిపండు చందమే. పై కనపడినట్టు లోపల ఏమీ ఉండదు. ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా అంటే అన్నిటికీ సీతక్కే పెత్తనం చేయాలని చూస్తుంది. మా అభిప్రాయాలతో, ఇష్టాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటుంది. బావగారి చేతుల మీద నుంచే కుటుంబం అంతా నడవాలి అని ఆలోచిస్తుంది. ఉమ్మడి కుటుంబం అంటే అంతే కదా దాక్షాయిని. ఉమ్మడి కుటుంబం అంటే స్వేచ్ఛ లేకపోవడమా? మన బతుకు మనం స్వతంత్రంగా బతకలేకపోవడమా? అందుకే ఆస్తిని 4 వాటాలు చేసి భాగాలుగా పంచుకున్నాం. ఇప్పుడు చాలా హ్యాపీగా, మనస్తృప్తిగా ఉంది. ఎలా కావాలంటే అలా ఉంటున్నాం. నా సంగతి వదిలే బావా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? కరక్కాయల బిజినెస్. కరక్కాయల బిజినెస్? ఆ, అదేం బిజినెస్ అండి? ఎంటానికే చాలా ఇంతగా ఉందే. చేస్తే లాభంగా కూడా ఉంటుంది. అంటే చాలా ప్రాఫిట్ ఉంటుందా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. డీటెయిల్స్ అర్థమయ్యేట్టు చెప్పు బావా. మినిమం 50,000 డిపాజిట్ చేయాలి. ఒక విధంగా డ్వాక్రా స్కీమ్ లాంటిది. అందుకుగాను కిలోకి 200 చొప్పున 250 కిలోల కరక్కాయలు ఇస్తాం. ఒక 50,000 తీసుకొని ఒక మిషన్ ఇస్తాం. అది దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న కరక్కాయలన్నీ ఆ మిషన్లోనే పొడి చేయాలి. ఆ పొడిని మేము అమ్ముకోవాలా? అవసరం లేదు. అవసరం లేదా? అంత డబ్బులు పెట్టి కొనుక్కుని ఆ పొడి మేమేం చేసుకోవాలండి? మీరు వేరే ఎక్కడో అమ్మాల్సిన అవసరం లేదు. అది కూడా మేమే తిరిగి కొంటాం. తిరిగి కొన్నందుకు మళ్ళీ కిలోకి డబ్బులు ఎంత ఇస్తారు? 500 ఇస్తాం. ఏంటి? మాకు కరక్కాయలు కిలో 200కి ఇచ్చి మేము తిరిగి పొడి చేసిస్తే మీరు దాన్ని 500 కొంటారా? దానివల్ల మీకేం మిగులుద్దండి? బూడిదా? భలే వాడివే మారుతి. కరక్కాయల పొడికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. దాన్ని ఆయుర్వేద ఔషధాల్లో, ఇంకా ఆరోగ్యపరంగా చాలా వాటిలో వాడతారు. అలాంటప్పుడు అందరి దగ్గర డబ్బులు తీసుకొని కాయలమ్మి పొడికొండవెందుకు? మొత్తం నువ్వే చేసుకోవచ్చుగా. లేదు శంకరన్న, ఇది ఒకరిద్దరితో అయ్యే పని కాదు. 100 చేతులు కలిస్తేనే 1000 కిలోలో పొడి రెడీ అవుతుంది. కోట్లలో డబ్బు లాభం వస్తుంది. ఇప్పటికే కొన్ని 100 మంది మెంబర్స్గా ఉన్నారు. ఇదేదో చాలా బాగుంది. రిస్క్ తక్కువ, ఇన్కమ్ ఎక్కువ, పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ. 50,000 ఇన్వెస్ట్ చేయాలా లేక ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చా బావా? అది నీ ఇష్టం, నీ శక్తి. సపోజ్ ఈ వ్యాపారంలో నువ్వు పెట్టిన 50,000కి 75,000 లాభం వస్తుంది. 1,00,000 పెట్టావనుకో, 1,50,000 ప్రాఫిట్ వస్తుంది.
ఇదేదో మస్తుగున్నట్టుంది కదా. అదే కదా, పెట్టుబడి కంటే లాభం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు పొడమ్మగా వచ్చిన లాభంలో మీకు వాటా కూడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే రోజుకి 30 కిలోల పొడి అవుట్పుట్ తీయచ్చు. దీనికి వేరే మ్యాన్ పవర్ ఏం అవసరం లేదు, స్లోగా చేసుకోవచ్చు. సొంచేస్తుంటే మస్తుగా లాభాలు వచ్చేటట్టున్నాయి. మేము కూడా చేయొచ్చా? మీరు ఓకే అంటే మేమిద్దరం ఎంత పెట్టుబడి పెట్టాలి ఏంటి అని తేల్చుకుని మీకు లెక్కలేసి మీకు చెప్తాం. మీరు కాదు నాని, ముందు మేము స్టార్ట్ చేస్తాము, తర్వాత అవకాశం ఉంటే మీ గురించి ఆలోచిద్దాం. చెప్పా కదా దాక్షాయని, దీనికి ఎంతమంది అనే లిమిట్ లేదు. ఎవరైనా ఎంతమంది అయినా చేయొచ్చు, ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏమండి, ఇది చాలా బాగుంది కదా, ప్లాన్ చేద్దామా? బాబు గారు, నా దగ్గర 2000 ఉన్నాయండి. మీరు కరక్కలు ఇప్పితే నేను నానిబాబు మిషన్లు ఆడించి మీకు పొడి చేసి ఇస్తామండి. వచ్చిన లాభాన్ని బట్టి మెల్లగా వ్యాపారం పెట్టుకుంటామండి. 50,000కు తక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశమే లేదు మారుతి. అయినా నీకెందుకు మారుతి, మేము ఉన్నాంగా. హాయ్. ఏమండి, ఈ పూట కూరేం చేయమంటారు? నిన్నేమో గుత్తొంకాయ చేసి రసం పెట్టాను, మొన్నేమో ఆవ పెట్టి పనసపొట్టు కూర సాంబారు చేశాను. ఈ రోజేం చేయాలో చెప్పండి. పోనీ మీకిష్టమైన ఉలువచారు బంగాళదుంప ఫ్రై చేయనా? అబ్బా ఏంటండి మీరు, కూర ఏం చేయాలంటే సమాధానం చెప్పకుండా మన కూర్చున్నారు. మనసు కోపం కోపం వస్తే మండుటెండ, మనసు మాత్రం వెండికొండ, వానమాపులాంటి వాటం నీరు. అలా ఎలా ఉండగలుగుతున్నావు సీత? మన ఇంట్లో ప్రతి ఒక్కరూ నువ్వు చేస్తున్న పనులకి నీ ప్రవర్తనకి తెలుసో తెలియకో నేను తలా ఒక మాట అంటారు. నీ మీద చెడు అభిప్రాయంతో ఉన్నారు. అదేది మనసులో పెట్టుకోకుండా ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నావు? సహజంగానే నేను ఆడవాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ళ పట్ల ఓర్పుగానే ఉంటాను తప్ప తొందరపడి మాట తోలను. అలాంటిది ఇందాక నీ మీద కోపం వచ్చి సహనం కోల్పోయి ఒక మాట అన్నాను. ఇంట్లో గొడవ జరిగింది, అది మర్చిపోయి కదండి. మాట అన్నారని మనసు గాయం చేసుకుంటే మనుషులు దూరం అవుతారు. దాక్షాయిని సరస్వతి వాళ్ళు నా చెల్లెళ్ళు కారా? నా చెల్లెళ్ళు నన్నొక మాట అంటే అక్కగా నేనెందుకు కోపం పెంచుకుంటాను? నా మరుదుల్ని నేను మందలిస్తే మా వదినేగా అనుకుంటారు, కానీ
అది వాళ్ళు మనసులో పెట్టుకొని నన్నెందుకు దూరం చేసుకుంటారు? అలాగే భర్తగా మీరు నన్ను తిట్టారు. ఇలాంటివన్నీ ప్రతి కుటుంబంలో ఉండేవే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేనేం చేసినా మన కుటుంబం బావుండాలని. ఆ క్రమంలో నేను కఠినంగా ప్రవర్తించొచ్చు, మాట దురుసుగా ఉండొచ్చు, మీ మీద కూడా నోరు పారేసుకోవచ్చు. దీనంతటి వెనక నాది మంచి ఉద్దేశమే ఉంటుంది తప్ప కలలో కూడా చెడు చేసే ఆలోచనే రాదండి. తప్పులు జరిగినప్పుడు కొన్నిసార్లు బుజ్జగించి చెప్పాల్సొస్తుంది, కొన్నిసార్లు దండించాల్సొస్తుంది, సరైన దారిలో పెట్టడానికి కఠినంగా ఉండాల్సొస్తుంది. అలా చేస్తే తప్ప? ఏంటండి అలా చూస్తున్నారు? మొత్తానికి టీచర్ అనిపించావు సీత. స్కూల్ పిల్లల్లో కూడా కొంతమందికి మాటలతో, మరి కొంతమందికి దేహశుద్ధితో పాఠాలు చెప్పినట్టుగా ఇక్కడ కూడా మనిషి మనస్తత్వాన్ని బట్టి వ్యవహరిస్తూ మంచి చేయాలని చూస్తున్నాం అన్నమాట. బాగుంది.